శ్రీమాత్ర నమః. వీరికి ఎందులోనూ తిరిగేలేదు. వీరి తెలివితో డబ్బుతో పాటు ఖ్యాతిని కూడా ఆర్జిస్తారు. వారిని గురించి, వారికి అంతటి నైపుణ్యత గల వెనక కారణాల గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం. అంతకంటే ముందు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మరెన్నో ఇలాంటి ఆధ్యాత్మిక విషయాల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక విషయంలోకి వెళ్తే, వ్యాపారం చేయడం అంటే అంత సులభమైన పని కాదు. వ్యాపారం స్టార్ట్ చేసేందుకు డబ్బు ఒక్కటే సరిపోదు. దానిని సక్సెస్ఫుల్గా నిర్వహించే శక్తి, సద్గురు వ్యక్తిలో ఉండాలి. జ్యోతిష శాస్త్రం ప్రకారం కొన్ని రాసుల వారు వ్యాపారానికి చక్కగా సరిపోతారు. వారు పెట్టిన పెట్టుబడికి 10 లాభాలను ఆర్జిస్తారు. డబ్బుతో పాటు వీరికి సమాజంలో పేరు ప్రఖ్యాతులు కూడా వస్తాయి. ఆ రాసుల వారి గురించి ఇప్పుడు తెలుసుకుందాం. అందులో మొదటిది మకర రాశి. మకర రాశి వారు వ్యాపారంలో సక్సెస్ అయ్యేందుకు ఎక్కువ ఛాన్సులు ఉన్నాయని జ్యోతిష శాస్త్రం నమ్ముతుంది. ఈ రాశి వారు సరైన నిర్ణయాలను తీసుకోవడంలో ముందుంటారు. అంతేకాకుండా ఫోకస్గా కూడా పనిచేస్తారు. వీరు ప్రతి చిన్న విషయాన్ని కూడా తమ వ్యాపారానికి సోపానంగా మలుచుకుంటారు. అందులో రెండవది సింహరాశి. సింహరాశి వారిలో నాయకత్వ లక్షణాలు ఎక్కువగా ఉంటాయి. వీరు ఇతరులతో పని చేయించడంలో ప్రత్యేకతను కలిగి ఉంటారు. అదే సమయంలో తమ కోసం పనిచేసే వారిని సొంత మనుషుల్లా చూసుకుంటారు. ఇదే వీరిని వ్యాపారంలో విజయవంతమయ్యేలా చేస్తుంది. అంతేకాకుండా ఓటములకు వీరు ఎప్పుడూ కుంగిపోరు. ఓటములను విజయాలకు మెట్లుగా మలుచుకోవడంలో ఈ రాశి వారి తర్వాతే ఎవరైనా. అందులో మూడవది మిథున రాశి. మిథున రాశి వారు చాలా క్రియేటివ్గా ఉంటారు. వీరు సరికొత్త ఆలోచనలతో తన ప్రత్యర్థులను చిత్తు చేస్తుంటారు. తమ ఆలోచనలను సిబ్బందికి అర్థమయ్యేలా వివరించి వారితో ఆ పనిని చేయించుకోగల సామర్థ్యం వీరి సొంతం. వీరికి తమ వ్యాపారాన్ని విస్తరించాలనే కోరిక చాలా ఎక్కువగా ఉంటుంది. అందులో నాలుగవది కన్యారాశి. కన్యారాశి వారు ఏ పనినైనా సరే పక్కా ప్రణాళికతో చేస్తారు. వీరికి ముందు చూపు ఎక్కువ. వ్యాపారాన్ని ఆరంభించడానికంటే కూడా ముందే వీరు గ్రౌండ్ వర్క్ని పక్కాగా పూర్తి చేస్తారు. అంతేకాకుండా వీరు మంచి టీం ప్లేయర్. విజయాన్ని తన సిబ్బందితో షేర్ చేసుకునేందుకు ఎన్నడూ వెనకాడరు.